శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 5, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తిథి సప్తమి, రాత్రి 8:42 వరకు, ఉపరి అష్టమి, వారం బుధవారం, నక్షత్రం అశ్విని, రాత్రి 9:18 వరకు, ఉపరి భరణి, యోగం శూల, సాయంత్రం 5:29 వరకు, ఉపరి గండ, కరణం భద్ర, ఉదయం 9:26 వరకు, భవ, రాత్రి 8:42 వరకు, ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు, అలాగే 9 గంటల నుండి 10 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:16 నుండి 3:50 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం సాయంత్రం 5:24 నుండి 6:57 వరకు. దుర్ముహూర్తం పగలు 11:48 నుండి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 12:13 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:49 నుండి 8:23 వరకు. సంగమకాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:04 వరకు. ఆబ్దిక తిథి ఆషాఢ బహుళ సప్తమి. సాయంకాలం సాయంత్రం 4:04 నుండి 6:38 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:38 నుండి 8:52 వరకు. రాత్రికాలం రాత్రి 8:52 నుండి 11:51 వరకు. నిశీధి కాలం రాత్రి 11:51 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:04 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 6:48. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి మేషం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశిఫలాలు. మేషరాశి. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటక రాశి. రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో
అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలుండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలిస్తాయి. తులారాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవటం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. ధనుసు రాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వల్ల నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలుంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనరాశి. వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.